హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. ఇందులో మనం ఏం చేస్తామంటే మన టెక్స్ట్ బుక్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో నుండి మీకు 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, సేమ్ అదే మోడల్లో ప్రాక్టీస్కి ప్రాబ్లమ్స్ ఇవ్వడం, ఇలా మొత్తం 100 days వీడియోస్ ఉంటాయి. ఓకేనా. ఈరోజు డే 37 అంటే ఆల్రెడీ 36 days అయిపోయినాయి. ఓకేనా. అంటే 36 వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా అయిపోయింది. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాం. డే 1 నుంచి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 36 డే 38 వీడియోస్ ఉంటాయి. అక్కడి నుండి ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఓకేనా. సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా. ఈరోజు డే 37. ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా, కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తాను. అంటే మొత్తం 5 ప్రాబ్లమ్స్ చెప్తాను. మీకు ప్రాక్టీస్కి కూడా 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు తీసుకున్నానంటే అన్నీ సింపుల్ ప్రాబ్లమ్సే. ఓకేనా. ఆల్రెడీ మీరు 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూసి ఉంటారు. వాటిల్లో నుంచి కొంత భాగము ఈ 2 మార్క్స్ ప్రాబ్లంగా వస్తుందని మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. సో అదే అన్నమాట ఇది. అందుకోసం మీకు 5 ప్రాబ్లమ్స్ ఈరోజు చెప్పేది. ప్రాక్టీస్కి కూడా 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఓకేనా. ప్రాక్టీస్ కూడా బాగా చేయండి. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్స్ ఇచ్చా, ఇక్కడ మాత్రం నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. సేమ్ మోడల్ క్వశ్చన్ సేమ్ నెంబర్తో రాయాలి కాబట్టి నెంబర్స్ ఐడెంటిఫికేషన్ మీకు గుర్తుపట్టడం కోసం. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏమి, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ ఏ బి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనే ఫార్ములా చెప్పాను, గుర్తుందా. టైప్ ఆఫ్ ట్రయాంగిల్, టైప్ ఆఫ్ ప్యారలోగ్రామ్ అవుతుందా కాదా ఐడెంటిఫై చేసే ప్రాబ్లం చెప్పాను. 6 times వేసుకుంటాం ఫార్ములాని. సో అందులో 1 time వేస్తే చాలు, ఇప్పుడు 2 marks ప్రాబ్లం అయిపోద్ది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం, వాడు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ పాయింట్స్ ఆర్ ఏ 2, -3 అండ్ బి 4, 1. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కదా, అదే రాద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇందులో ఫస్ట్ పాయింట్ పైన కింద సెకండ్ పాయింట్ రాస్తాం. అయితే ఇక్కడ పేరు పెట్టారు. ఫస్ట్ ఏబి బార్గా తీసుకుందాం. ఏబి అన్నాడు కాబట్టి ఏబి బార్. కాబట్టి ఏ పాయింట్ పైన బి పాయింట్ కింద. ఏ పాయింట్ 2, -3, బి పాయింట్ 4, 1. సో కింద నెంబర్ అలాగే రాసుకుంటాం 4. పై దానికి సింబల్ మారుస్తాం, సేమ్ అక్కడ చేసినట్టే. -2 అవుతుంది హోల్ స్క్వేర్. కింద 1, పైన -3 ఉంది, సింబల్ మారిస్తే +3 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. 4 - 2 అంటే 2 స్క్వేర్, 1 + 3 అంటే 4 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 20. దేర్ఫోర్ ది డిస్టెన్స్ బిట్వీన్ the points A and B is AB bar is equal to root of 20 units. ఇది ప్రాబ్లం. చూడండి, సింపుల్గా అయిపోయింది 1 time చేస్తే. ఇది అలాగో ఇది కూడా అలాగే, కానీ చిన్న తేడా ఉంటుంది. అదేంటో చూడండి. ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ హారిజాన్ 3,
4 అంటే ఒక పాయింట్ వాడి చెప్పేసాడు హారిజాన్ అని. దీన్ని కొంతమంది ఇంకో రకంగా చేస్తారు. ఇదే ఫార్ములాని యూజ్ చేసి ఒక పాయింట్ హారిజాన్ అన్నాడు కాబట్టి ఏ వాల్యూ 0,0, బి వాల్యూ ఇక్కడ 4,1 ఉంది కదా, దానిలో 3,4 తీసుకొని చేస్తాం. సో అది కూడా కరెక్టే. బట్ ఖచ్చితంగా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ వాడు హారిజాన్ అన్నాడు కాబట్టి హారిజాన్ అన్నప్పుడు యూజ్ చేసే ఫార్ములానే యూజ్ చేసామంటే ఇంప్రెషన్ ఏమొస్తుంది, మనకి సబ్జెక్ట్ బాగొచ్చు. సో ఫస్ట్ అది అర్థమవుతుంది. ఓకేనా, ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఈ ఫార్ములాని యూజ్ చేసినా పర్వాలేదు, తప్పుడు ఏదో ఆన్సర్ కరెక్ట్ సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆడుండేది హారిజాన్ కాబట్టి. సరే, ఫస్ట్ ఏం చేద్దాం, గివెన్ పాయింట్స్ ఆర్ హారిజాన్ అండ్ ఏ 3,4. లెట్ పెడదాం. లెట్ ఎందుకంటే ఏ అనే పేరు లేదు, మనం పెట్టాం కాబట్టి లెట్ అని పెడతాం. సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇచ్చాం. కానీ ఇక్కడ ఏం రాస్తామంటే నేను ఈ ఫార్ములాని యూజ్ చేయను కదా, హారిజాన్ అని చెప్పుండాడు కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేయకుండా ఇంకో ఫార్ములా ఉందన్నాను కాబట్టి దానికి తగ్గట్టు సెంటెన్స్ రాస్తా. ఏమంటే డిస్టెన్స్ బిట్వీన్ హారిజాన్ అండ్ పాయింట్ P x, y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √(x² + y²). అంతే, ఇంకేం లేదు. ఇక్కడ 2 ఉంటాయి, అక్కడ సింగిల్గా పడి ఉంటుంది, అంతే. ఈజీగా గుర్తుండే ఫార్ములాని పేరు ఇక్కడ హారిజాన్ అనే పేరు గుర్తుంటే సార్ ఇది వచ్చేస్తుంది. సో ఏం రాస్తాము, ఇక్కడ హారిజాన్ O కాబట్టి ఓపి లేదా ఇక్కడ ఏ పెట్టాం కదా ఇక్కడ, సో ఇది కూడా ఏ పెట్టుకోండి, ఇది కూడా ఏనే. OA ఈజ్ ఈక్వల్ టు √(x² అంటే ఎంత, ఫస్ట్ 3² + 4². 3² అంటే 9, 4² అంటే 16, √9 + 16 అంటే √25. √25 పర్ఫెక్ట్ రూట్ అంటే వాల్యూ ఉంది అంత 5. OA ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. కింద సేమ్ స్టెప్ రాసుకుంటే సరిపోద్ది. దేర్ఫోర్ ది డిస్టెన్స్ బిట్వీన్ హారిజాన్ అండ్ A 3,4 ఈజ్ OA బార్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. బార్ పెట్టాలి అంతే. చూడండి, సింపుల్. ఇవే 2 మార్క్స్. సో ఇంత సింపుల్, ఆల్రెడీ యూజ్ చేసిన ఫార్ములానే. బట్ ఈ ఫార్ములా మీకు ఇప్పుడు చెప్పుంటా అంతే, ఎందుకంటే ఇది ఎక్కడ రాదు, ఓన్లీ ఇలాంటి దానికే వస్తుంది. ఒకే ఒక చోట ఇదే మోడల్ క్వశ్చన్కి ఇస్తాడు. కానీ దీనికైతే 2-3 చోట్ల అడిగినాడు. మీరు ఇంతకుముందు చేసినారు కదా ట్రయాంగిల్స్ కాడ, అక్కడ అదేవిధంగా ఇంకో చోట ప్యారలోగ్రామ్ అనే ప్రాబ్లం కూడా చెప్పినాను. ఓకే, ఆ ప్రాబ్లమ్స్లోనూ ఉంటుంది ఇది. సరే, ఈ 2 రాసుకోండి. ఇంకా 3 ఉంటాయి, ఆ 3 కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను క్వశ్చన్స్ రాసి. ఫస్ట్ ఇవి నీట్గా రాసుకోండి. సో నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్, 3rd 1, 4th 1. పైవి ఆల్రెడీ చెప్పినాను కదా, ఆ క్వశ్చన్స్ కూడా అట్లాగే ఉంచిన, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ ప్రాబ్లం రాసేటప్పుడు ఐడెంటిఫై అవ్వాలి, అందువల్ల. సరే, ఇప్పుడు దీనికి చూద్దాం. ఇదేమి ఇచ్చాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ P 3, -2, -3 x3 వచ్చి 10, y ఈజ్ 10 యూనిట్స్. అంటే ఇది కొంచెం ఇదే మారి ఉంటుంది. అంటే ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చేసి దానిలో ఒక వాల్యూ మిస్ చేశారు. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు చూడండి, AB. అందులో Bలో ఒక పాయింట్ y అనేది ఇవ్వలేదు. ఆ y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఈ 2 ఒకేలాగా ఉంటాయి, బట్ రివర్స్. ఇక్కడ డైరెక్ట్ సింప్లిఫై, ఇక్కడ ఇండైరెక్ట్ ఉంటుంది. సేమ్ ఏం రాస్తాను చూడండి, గివెన్ పాయింట్స్ ఆర్ ది గివెన్ పాయింట్స్ ఆర్ P 2, -3 and Q
10 comma y. Distance between the points P and Q is 10 units. ఈ లైన్ ఒకటి ఎగస్ట్రా వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంకేం చేస్తాం, డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఉంది కదా అది రాస్తాం. సో ఇక్కడ 10 ఈస్ అని పెట్టి ఉన్నాం కాబట్టి దాన్ని ఏం రాసుకుంటా అంటే PQ బార్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ అని రాసుకుంటాం. అంతే కదా, ఈ డిస్టెన్స్ ఈ రెండు గ్యాపే కాబట్టి PQ బార్ అవుతుంది దాన్ని. ఇప్పుడు PQ బార్కి ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి ఫార్ములా రాస్తాం. ఏమది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. దీనిలో P పాయింట్ పైన Q పాయింట్ కింద. P పాయింట్ వచ్చి 2, -3, Q పాయింట్ 10, y. సో అన్నీ తెచ్చి దీని వాల్యూ తెలుసు ఎంత, 10 ఈజ్ ఈక్వల్ టు x2 అంటే కింద వాల్యూ 10, పై వాల్యూ +2 ఉంది, సింబల్ మారిస్తే -2 హోల్ స్క్వేర్. కింద y పైన -3 ఉంది, సింబల్ మారిస్తే +3 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 10 స్క్వేర్ ఈ సైడు, ఆ సైడ్ వచ్చి రూట్ ఆఫ్ 10 - 2 అంటే 8 స్క్వేరు ప్లస్ y +3 హోల్ స్క్వేర్ మళ్ళీ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇంకేమి మిగులుతుంది, 10 స్క్వేర్ అంటే 100, 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ ఇది సింప్లిఫై చేయకూడదు మీరు, ఓకేనా. సింప్లిఫై చేశారంటే అయిపోతారు, మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం, పక్క రాసుకుంటా చూడండి, దీన్ని అలాగే రాసుకుంటా, y +3 హోల్ స్క్వేర్. ఇక్కడ 100 ఉంది కదా, 100 అలాగే ఉంటుంది. అయితే LHS RHS చేంజ్ చేసుకున్నాను నేను, ఇంకేం లేదు. ఇక్కడ ఉండే 64 ప్లస్ ఉంది దీని సింబల్, ఈ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది, -64 సబ్ట్రాక్షన్ చేస్తే 36. ఇప్పుడు మనకి y +3 ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 36, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6. y ఈజ్ ఈక్వల్ టు 6, ఈ +3 ఆ సైడ్ వెళ్తే -3, దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3. ఇది ఆన్సర్, ఓకేనా. చూడండి చాలా సింపుల్ ప్రాబ్లం, ఓకే. రాసుకునేయండి నీట్గా, ఈ ప్రాబ్లం రాసుకొని ఆన్సర్ రాసుకోండి. ఇది కూడా చేసేస్తాను, కింద చేసేయచ్చు, గ్యాప్ సరిపోద్ది నాకు, బట్ వద్దులేండి, ముందు మీరు రాసుకోండి. సో ఇక్కడ తుడిపేసి చేసేస్తాను. చూడండి ఏమి, మిడ్ పాయింట్ ఫార్ములా, ఇది కూడా ఆల్రెడీ చెప్పిన మిడ్ పాయింట్ గురించి, అవునా. సో ఆ ఫార్ములా 8 మార్క్స్ క్వశ్చన్లో కొంచెం పార్ట్ చెప్పా కదా, ఈ సేమ్ ఫార్ములాస్ వేరే చోట యూస్ అవుతుందని ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా వచ్చింది. ఇక్కడంతా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చింది, కానీ ఇక్కడ మిడ్ పాయింట్. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇచ్చిన పాయింట్స్ రాద్దాం. గివెన్ పాయింట్స్ ఆర్ 8, 2 అండ్ 7, 3. వీటికి పేర్లు ఉన్నాయా, లేవుగా, కాబట్టి ముందర లెట్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏ అండ్ బిగా రాసుకుంటాం. దేర్ఫోర్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ బి. మిడ్ పాయింట్కి ఫార్ములా ఏమి, x1 + x2/2, y1 + y2/2. సో మిడ్ పాయింట్ కాబట్టి ఇదేమి x, y అనుకుంటాం, ఏదో ఒకటి మిడ్ పాయింట్. P ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు ఎంత, x1 అంటే ఇది x1, y1, x2, y2. x1 అంటే 8 ప్లస్ x2 అంటే 7/2, y1 అంటే 2 ప్లస్ y2 అంటే 3/2. సో ఎంత వస్తుంది, 15/2. ఇది వచ్చి 2 + 3 అంటే 5/2. దేర్ఫోర్ మిడ్ పాయింట్
పీ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 15/2 5/2 అంతే అయిపోయింది. చూడండి చాలా సింపుల్, 2 మార్క్స్ ప్రాబ్లం. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఓకేనా? సో ఇది కూడా వేసుకునేయండి. ఇప్పుడు మిగిలిన తిరిపేసి ఇంకో ప్రాబ్లం, 5th ప్రాబ్లం కూడా చెప్తాను. ఓకే, రాసుకోండి. దీన్ని మర్చిపోకుండా ఇంతకుముందు తుడిపేశాను కదా ఇక్కడ మీ ముందే, దాన్ని రాయండి. దీని కింద మీరు ఆల్రెడీ రాసుకునేసి ఉంటారులేండి. ఓకేనా? దీని కింద ఈ 4th ప్రాబ్లం రాసుకొని దాని కింద ఇది రాసుకోండి. ఓకే, రాసుకునేయండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం ఈ సైడ్ రాసిన. ఎందుకు? ఇదే మారి ఉంటుంది. 4th ఎలా ఉంటుందో అదే మారి, రివర్స్. ఇంతకుముందు మిడ్ పాయింట్ కనుక్కున్నాం, ఇప్పుడు మిడ్ పాయింట్ వాడే చెప్పేశారు. చూడండి, ఇఫ్ పీ ఆఫ్ 5,6 ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఏ 6,5 బి 4,x ఫైన్ ది ఎక్స్. అంటే ఈసారి మిడ్ పాయింట్ వాడే ఇచ్చాడు, ఒక పాయింట్ మిస్ చేసి ఇచ్చాడు. అది ఎక్కడుంది? వై కోఆర్డినేట్లో ఉంది. సో ఆ ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వై కోఆర్డినేట్లో ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ కంపేర్ చేయాలి ఇంతకుముందు చేసిన విధంగా. ఇంతకుముందు ఎప్పుడు ఇది డే 37, సో డే 36లో చేసాం సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి. ఆ మారు ఉంటుంది అనమాట ఇది కొంచెం. సరే, ఇప్పుడు ఫస్ట్ వాడు ఇచ్చిందంతా రాసుకుంటాం. పేర్లు ఇచ్చేశారు కాబట్టి ఇబ్బంది లేదు. గివెన్ పాయింట్ P 5,6 is the midpoint of A 6,5 and B 4,x. Therefore midpoint Px, y is equal to formula ఏమి? x1 plus y x2 by 2 y1 plus y2 by 2. సో దీని వాల్యూ ఇక్కడ ఉంది, p ఆఫ్ 5,6. x1 x2 అంటే ఇది x1 y1 x2 y2. చూడండి, x1 అంటే 6, x2 అంటే 4/2. నెక్స్ట్ y1 అంటే 5 ప్లస్ y2 అంటే 6. y2 అంటే x 2 కాదు x/2. సో ఇక్కడ x అనేది y కోఆర్డినేట్లో ఉంది కాబట్టి కంపేరింగ్ y కోఆర్డినేట్స్ ఇక్కడ రాసుకుంటాను. కంపేరింగ్ y కోఆర్డినేట్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ y కోఆర్డినేట్ 6 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చి 5 + x/2. ఇక్కడ బైలో ఉంది, సో ఇక్కడికి వస్తే మల్టిపుల్ అంటే ఏమవుతుంది? 6 2s are 12. 1తో ఆ సైడ్ మల్టిప్లై చేసినా ఏం చేంజ్ ఉండదు. సో 5 + x, x ఈజ్ ఈక్వల్ టు 12 + 5 ఈ సైడ్ వస్తే -5. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. దేర్ఫోర్ అంతే, ఇంకేం లేదు. ఎక్స్ వాల్యూనే అడిగింది కాబట్టి డైరెక్ట్ అంతే. చూడండి, సింపుల్ ప్రాబ్లం. ఓకే, ఇది కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ రాసుకోండి నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ 5. ఇందులో ఫస్ట్ 1 ఈ 1కి రిలేటెడ్ అయిన ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్, ఇదిగోండి ఈ మోడల్లో చేయాలి. నెంబర్స్ ఇచ్చుండ, అందుకే అక్కడ సెకండ్ ఇక్కడ సెకండ్. నెక్స్ట్ థర్డ్, ఇదిగోండి ఈ మోడల్లో చేయాలి. సేమ్ వాల్యూస్ మారి ఉంటాయి, మీరు చెక్ చేసుకున్నారంటే. నెక్స్ట్ 4, ఇది 5 ఈ మోడల్. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాము. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ ఏ అండ్ బి. సో డిస్టెన్స్ ఫార్ములా. నెక్స్ట్ ఏమి? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హారిజాన్ అండ్ ద పాయింట్. సేమ్ హారిజాన్ ఉండేటట్టు. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ పి 4,2 అండ్ క్యూ -4,x ఈస్ 10 యూనిట్స్. ఇది కూడా సేమ్ 10 యూనిట్సే ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి. ఇక్కడ కూడా మిడ్ పాయింట్.
ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ది ఇఫ్ పీ ఆఫ్ 2, 3 ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి, ఫైండ్ ద ఎక్స్. సేమ్ అదే మోడల్. అయితే తేడా ఏమి ఇక్కడ మీరు బాగా గమనించుంటే దీనికి మాత్రం టిక్ కొట్టా, మిగతా అన్నిటికీ రౌండ్ కొట్టుండే. గమనించారా? ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్లో ఉంది ఈ ప్రాబ్లం. ఈ 4 మాత్రం నా ఓన్గా నేను ఇచ్చిన, ఎందుకంటే మీకు ప్రాక్టీస్కి ప్రాబ్లం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నా సొంతంగా నేను తయారు చేసిన ప్రాబ్లమ్స్. ఓకేనా. మీరు ఎక్కడన్నా టెక్స్ట్ బుక్లో ఎత్తుక్కుంటారో అందుకోసం ముందుగానే చెప్తాండా. ఫస్ట్ ప్రాబ్లం మాత్రం టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చిన ప్రాబ్లం, మిగతా 4 ప్రాబ్లమ్స్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నా ఓన్గా ఇచ్చింది. ఈ క్వశ్చన్స్ చూసుకొని అదే మోడల్లో మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చాను. ఓకే. సో ఇవి మీరు టెక్స్ట్ బుక్లో ఎతికితే దొరకవు. ఈ ఉద్దేశంతోనే ముందుగానే చెప్తాను, మీరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో. సరేనా. సో ఇవి ఈరోజే ప్రాక్టీస్ చేయండి, రాసుకోండి 5 క్వశ్చన్స్. సో చూశారు కదా, ఇదే విధంగా రిమైనింగ్ 63 డేస్కి వీడియోస్ వస్తాయి. ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు, అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. కరెక్ట్గా మీకు 7 PM వీడియో వస్తుంది డైలీ ఈవినింగ్. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ ముందు రోజు వరకు. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు బాగా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.